Subscribe now and press the bell icon. Never miss an update. Hi అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఏప్రిల్ నెల మే నెల వచ్చిందంటే సీజన్ వచ్చేసినట్టే మనకి. ఎందుకంటే సంవత్సరం పొడుగుతున్న మనం ఏం వాడుకుంటున్నామో ఇప్పటికే మీకు తెలిసే ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మామిడికాయల రోజులు వచ్చినాయి కదండి, ఆవకాయ మాగాయ పట్టుకుంటాం. అలాగే టమాటా పచ్చడి, మనకి ఇష్టమైనట్టు అల్లం పచ్చడి పెట్టుకోవచ్చు, గోంగూర పచ్చడి, పచ్చళ్ళన్నీ కూడా ఒకటి క్రమబద్ధంగా పెట్టేసుకుంటాము. ఈరోజు నేను ఏం చేస్తానో చూపిస్తాను రండి. మామిడికాయలండి, అంటే ఇవాళ పెద్దగా దిగలేదు, ఫస్ట్ టైం కదా. రోజు తెలుసున్న అతను మాకు వెళ్తే కాయలు ఎన్ని కావాలన్నాడు, ఆవకాయ కావాలన్నాను, చిన్న రసాలు అన్నాడండి. ఇవి చిన్న రసాలు, ఇవి మొత్తం 9 కేజీలు ఉన్నాయి. కేజీ 40 అన్నాడు. ఇవి తెచ్చేసాను, ఎందుకంటే కొన్ని మనం ఆవకాయ కొట్టించేసుకొని మిగతా చేసి మాగాయని పెట్టవచ్చు. మళ్ళీ ఏం వెళ్తావాలని తెచ్చేసానండి. ఇవి కూడా చేసేద్దామని పనిలో పని. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కారం నేను ఆడించుకున్నామండి. అది నీళ్ళలో పెట్టి ఆరబెట్టాము. ఇవాళ అది కూడా కలిపేసి జాడీల్లో తీసేయాలి. ఇవాళ ఇదండి పని నాకు. ఇవన్నీ అయిపోవాలి. ఇవి కూడా మనం ఇలా నీటిలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకొని, ఆకాయకైనా మాగాయకైనా సరే ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే దీనిలో ఉన్న ఈ ఏమంటారు, ఇది జీడి ఉంటుంది కదా, దీన్ని కారిపోయి ఇదంతా వదిలిపోద్ది అనమాట. శుభ్రంగా కడుక్కొని తుడిచేసుకొని అప్పుడు మనం ముక్కలు కొట్టుకోవాలి. అలా అయితేనే బాగుంటాయండి. నేను అలాగే చేస్తాను. కంగారు పనులు చేసుకుని పచ్చడి పాడు చేసుకోకుండా. పోయిన సంవత్సరం పట్టింది ఇంకా బాగుందని మా పిల్లలు అంటున్నారండి. ఏమాత్రం కూడా కాయ మంచిది ఇచ్చాడండి ఆయన నాకు. మరి ఈ కాయ వేరే ఇతను చూద్దాం అంటే అయితే నమ్మకమైనడే కదా అనేసి ఇతని దగ్గర కాదు వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వెళ్తా ఉంటాం కదా, చూద్దామండి. ఈ చిన్న రసాలు ఇంకా రేపు ఆదివారం నుంచి దిగుతాయండి. నిన్న గాలిదుమ్మ వేసింది కదా, కొద్దిగా వచ్చి ఉంటాయి. చూసారా, వచ్చి అంతా శుభ్రంగా ఆరబెట్టాను. ఇంకా ఆరబెట్టాలండి. ఇంకా పచ్చళ్ళకి కావాలి కదా కారం. నీటిలో ఇప్పుడు కొంచెం నానబెడతామండి. ఇలాగ ఈ టమాటాలు మేము కట్ చేసుకుంటాము. ఈ నానిపోయి ఈ కాయ జిడ్డు ఉంటుంది కదండి, ఇదంతా కూడా కమ్మి కూడా వచ్చేస్తాను అనమాట. ఇది కాసేపు ఇలా ఉంచేస్తాను ఏంటి. ఇప్పుడు ఉన్నాయి కదా, కట్ చేసుకుని ఉప్పేసి ఆరబెట్టేసుకున్నాం. మామిడికాయలు అంటే కొన్ని ఆవకాయకి కొన్ని మాగాయకి అని తెచ్చేసానండి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎక్కువ కాయలేమి లేవు, ముందుగద్ద వస్తాయి. ఇంకా అప్పుడు వెళ్ళి తెచ్చేకన్నా మనం తెచ్చేసుకోవచ్చు అనేసి ఉన్నాయని తెచ్చేసానండి. మాటికి వెళ్ళాలంటే కష్టం, మార్కెట్లోకి వెళ్ళాలి. ఆవకాయకి తుడిసి ముచ్చుకులు కోసి పట్టుకుని వెళ్ళాలి, కట్ చేయించుకు రావాలి. కాయ బాగున్నాయండి, రాలిన కాయ కాదు, కోసిన కాయలు అయ్యి. ఉండగా మరి ఎలాంటి కాయలు వస్తాయో తెలియదు, కానీ ఇప్పుడు మటుకు బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంచెం మొక్కలు అంటారు కదా, అలాగా 2 గుంచాల మొక్కలు పోయేలాగా నేను కట్ చేయించుకుంటాను. ఉన్నాయేమో మాగాయకి పెట్టేస్తానండి. చూసారా, చక్కగా జీడంతా పోయింది. ఉప్పు వేసి నానబెట్టాను కాబట్టి అన్నీ పోయినాయి. ఇలాంటి కాలం నేను కొన్ని మాగాయకి చెక్ చేసుకోవచ్చు. ఏమి లేని నేను ఒక మామిడికాయ తీసుకొచ్చిన తర్వాత మాగాయకి ఆవకాయకి తీసుకొచ్చాను చెప్పాను కదండి.
అది ఇప్పుడు పచ్చి మాగాయకి చెక్కేసుకోవాలి. ఆవకాయకి పక్కన పెట్టేసుకున్నాను. అలాగ ముచ్చుకులు తీసేసి శుభ్రంగా తుడిచేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఏం చేయాలంటే నేను మొత్తం ఆ కాయలన్నీ కూడా తొక్క తీసేసండి, ముక్కలు కోసేసి ఉప్పు వేయకోకుండా ఎండలో 2 గంటల సేపు ఉంచాక అప్పుడు కలుపుకోవాలి. అది కూడా ఆవకాయ కలిపినట్టే కలిపేసుకోవాలి. సరే అండి. దాని గురించి ఇప్పుడు నాకు ఏంటంటే మైకు ప్రాబ్లం అయింది అనుకుంటా, అందుకని మీకు ఏం మాట్లాడుతుంది వినపడలేదు అనుకుంటారని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ మాగాయకి ఇలా చెక్కేసుకున్నాక అవన్నీ పక్కన పెట్టేసుకునండి. దానికి తగ్గ మనం కారం, సాల్ట్, మెంతులు ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకొని ఆవకాయ మాగాయ కూడా ఎలా కలుపుతానో అవి కూడా చూపిస్తున్నానండి. మీరు చూద్దరు కానీ ఆ రీతిగా పట్టుకోండి. మీరు కూడా చక్కగా ఉన్నాయండి. పచ్చి మాగాయకి బాగుంటాయి అనేసి తీసుకొచ్చాను. ఆవకాయ పచ్చడికండి మనం అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒలుసుకోవాలి. కాయ ఏం చేశానంటే కడిగేసి తుడిచేసి ముక్కలు కొట్టించడానికి పట్టుకెళ్ళానండి. ముక్కలు కొట్టించేసాను. ఈ ఆవకాయ ముక్కలండి ఇది ఇలాగా శుభ్రంగా తుడిచేసుకొని దీనిలో ఇది జీడి ఉంటుందండి, జీడి పొర ఉంటుంది, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాము. ఇవ్వండి ఇవి అయ్యి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలేమో ఆవకాయకండి ఏం కారం కలపాలన్నా కదా ఈ కారంలోకి. తర్వాత పచ్చి ఆవకాయ అన్నాను కదా, అది పచ్చి ఆవకాయకండి ఆరబెట్టాను. ఇప్పుడు కలిపేసుకోవచ్చండి. అదేలేమ్మా, ఇది కొంచెడితో సమానం, కొంచెడండి ఇది. ఈ ముక్కలు ఎన్ని అవుతాయో కొలిసేసుకుంటాను. ముందు కొలిసేసుకుని మీకు ఏదేది ఎన్ని కావాలో ఆవపిండి, కారం, ఉప్పు, తర్వాత కొన్ని మెంతులు వేస్తారు. మెంతులు తీసుకొచ్చానండి. వెల్లుల్లిపాయలు కూడా ఒలిసేసుకుని గానుగ నూనె పట్టుకొచ్చానండి. నూనె కూడా బాగానే ఉంటుంది. ఇది ఇప్పుడు 2 కొంచెం అవ్వదేమో అనుకుంటున్నాను. ఇవి చాలా నీట్గా చేసుకోవాలి. దీంట్లో పొర ఉంటుంది. మామిడికాయలు అంతేలేండి. కొంచెం 30 కాయలే కొట్టించాను. ఉన్న కాయలు అవి కొంచెం మెత్తగా ఉన్నాయి, మెత్తగా లేవులేండి. కొంచెం పండులాగా ఉంటే కనుక మాగాయ వేసుకోవచ్చాను. మాగాయకి అంటే పచ్చి మాగాయ కింద పడదామని. అవి కూడా కాయలు చిన్న రసాలేనండి, దేనికైనా బాగుంటాయి అనేసి దగ్గర కొంచెం తక్కువ అండి, ఎన్నో తక్కువ కాదు, దగ్గర ఉంచాలండి. ఒక్క తవుడు చాలా తక్కువ అవుతుంది. పెద్ద పాయలు తెచ్చుకోవాలండి. ఆవకాయకి పెద్ద పాయలు తెచ్చుకోవాలి. అందుకే నేను బాగా పెద్దవి తెచ్చాను, బాగుంటాయండి. ఎవరికైనా ఏంటంటే ఇప్పుడు మన ఆవకాయ అందరికీ తెలుసులేండి. అందరూ నిల్వ పచ్చలు పెట్టుకుంటా జడుతున్నారు. తినకూడదని అయినా పిల్లల గురించి అయినా పట్టవలసి వస్తుంది. షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు తక్కువగా తినాలి.
పిల్లలకైతే పర్వాలేదండి, పాపం వాళ్ళకి పచ్చళ్ళు అంటే ఇష్టం అవుతాయి కదా, అందుకని కంపల్సరిగా పచ్చళ్ళు ఉండాలి. వర్షాకాలం వచ్చిందనుకోండి, మనం టిఫిన్ చేసుకుంటాకి టిఫిన్లోనూ ఆవకాయ గ్రేవీ వేసుకోవచ్చు, మాగాయ పచ్చడి వేసుకోవచ్చు. దాని దగ్గర టమాటా పచ్చడి కూడా పడతాను కదా, ఇవన్నీ సరిపోతాయిలేండి. ఈ సంవత్సరం ముందుగానే పట్టేస్తున్నాను నేను. లాస్ట్ ఇయర్ అయితే జూన్ నెలలో పెట్టానండి ఆవకాయ. మే నెల అంతా ఇంకా వర్షాలు అనుకుంటా అండి, అవ్వలేదు సరిగా. మే నెల ఆఖరు కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ పట్టాను నేను. ఇప్పుడు వరకు బాగానే ఉంది, పచ్చడి బాగాలేదు, బాగుంది. ఇదేంటే ఇప్పుడు ఈ 2 ముంచాలకి కొంచెం తక్కువ అయింది కదా, తవుడు ఎంత సేరు ఇక ఏలుతు తక్కువైంది, దానికి ఏం పర్వాలేదండి. ఏదైనా సరుకులు తగ్గించుకోవాలనుకుంటే దాన్ని తగ్గట్టు వేసుకుని సరిపోతుంది. ఆవపిండి ఏంటంటే మనకి గ్రేవీ వస్తుందని వేసుకుంటారు, కారం ఆవపిండిని. ఇప్పుడు ముక్కలు తక్కువ గ్రేవీ ఎక్కువైంది అనుకోండి, గ్రేవీ తప్ప ముక్కలు కనపడవు కదా, అందుకని సమానంగా వేసుకోవచ్చు అంటారు. మన ఇష్టం అండి, మనం ఎలా వేసుకున్నా పర్వాలేదు, బాగుండాలి, టేస్ట్గా ఉండాలి, పోకుండా. పాయలు చాలా బాగున్నాయండి. మనకి అందుబాటులో ఏంటంటే 2 రకాలు పెడతాడు అక్కడ, ఆవకాయకి మాగాయకి అంటారు. ఆవకాయకి అంటే పెద్ద పాయలు తీసుకోమంటారు. ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో. వాటిని మనం తొక్క తీసేసుకోవాలి. తొక్క అంటే ఇప్పుడు తీయటానికి టైం ఉండదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఉప్పు పసుపు వేసి నలిపేస్తే తొక్క ఈజీగా వచ్చేద్దండి, చిటక. అది మన టైం తొందరగా అయిపోవాలనుకుంటే ఉప్పును ఆయిల్ వేసి నలిపేస్తాను. ఇప్పుడు ఆవకాయ మనం కలుపుకుంటున్నామండి. ఇదిగోండి 2 కొంచాలకు కొంచెం తక్కువ. నేను ఇదిగోండి తవ్వ ఇది పచ్చికారం కేజీన్నర ఆడించాను. అంటే ఆవకాయకి మాగాయకి టమాటాకి అన్నీ కావాలి కదా అని. ఇది ఆవపిండి మనకు రెడీగా ఉంటుంది, మన ఇంట్లో ఆడించుకోక్కర్లేకుండా. సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు 3 తవ్వలు కారం వేసాను, 2 తవ్వలేమో ఆవపిండి వేసానండి. ఇది కూడా వేసేస్తే ఇప్పుడు సమానం అయిపోతుంది. అంటే ఎందుకో నాకు వేయాలనిపిస్తలేదు, తర్వాత వేసుకోవచ్చు. ఇది కలిపేసుకోవాలి, సాల్ట్ కూడా వేసేస్తాను. ఉప్పు
కళ్ళుప్పు ఆడేసి ఉంచుతారు. ఇది ఒరిజినల్గా బాగుంటుందండి. చాలకపోతే మళ్ళీ మూడో రోజు చూస్తాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఆవపిండి అయినా కారమైనా ఏదైనా. వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవాలి. కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసేటడికి ఎర్రగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఆవపిండి, ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఫ్యాన్ స్లోలో పెడతావా? 2 మెంతులు కొంచెమే వేస్తాను, అవి అందులోకి వేసేస్తాను. ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఎలా ఒలుసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు బాగున్నాయండి. కొన్ని మాగాయలో ఉంచేస్తాను. ఇది పచ్చి మాగాయ పడతాను కదా. ఇప్పుడు ఇది పప్పు నూనె అండి. పప్పు నూనె తోటి గిన్నెలో వేసుకొని, ఇదిగోండి జాడీలో కొంచెం వేసుకొని చూపించు. అడిగిని జాడీలో వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసి వాళ్ళు ఉండాలి నాకు. ఇప్పుడు ముక్కలు ఇందులో వేయాలి. నేను కట్ చేసి ఇందులో పెడతాను. ఆ నూనె వేసాం కదండి, ఇది ఇలాగా నూనెలో వేసుకొని చక్కని కమ్మటి వాసన వస్తుందండి పప్పు నూనె. ఎవరైనా సరే కలుపుకునే ముందు పప్పు నూనెతోటే కలుపుకోండి. తర్వాత ఇంకో బ్రాండ్, ఒరిజినల్ బ్రాండ్ ఏమని ఇస్తారు కదా, లై ఇప్పుడు వీటిని వేసుకొని మధురంగా తినొచ్చు పిల్లలు. మీకు ఎలా వేసానో చూసుకోండి ఒకసారి. ఈ రోజుల్లో పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం బెటర్ అండి. అంటే వెంటనే కాదు, మళ్ళీ మూడో రోజు మనం తిరిగేస్తాం కదా, అప్పుడు చిన్న దాంట్లోకి ఇట్లోకి తీసుకొని ఇలాగ ఎందుకు వేస్తారంటే మొక్క తడిపి ఈ కారం, ఉప్పు ఇవన్నీ మెటీరియల్ అన్నీ వేసాం కదా, అవి బాగా పడతాయని. ఉప్పు దాంతోపాటు సమానంగా వస్తాయి. ఎందుకంటే బేసిన్లు అన్నీ కలగలు చేసేసుకుని వేసుకోకూడదు. ఆవకాయ కదా, ఒక మొక్క పడుతుంది, పడకపోద్ది.
తక్కువ కాయలైనా ఎక్కువ కాయలైనా పొజిషన్ ఆవకాయ పట్టుకునే పొజిషన్ ఇదండి. మంచి ఆయిల్ మంచి సరుకులు వేసుకుంటే పచ్చడి ఎప్పుడు కూడా పోదండి. ఇలా వేసేసుకుంటామేనండి. చూసారు కదా ఆవకాయ. కరెక్ట్గా సరిపోవాలి మనం కలిపిన దానికి. దాంట్లో జాడీలు మనం ఎంతవరకు వేసుకుంటామో అంతవరకు. బహుశా నాకు ఈ జాడీ సరిపోతుంది అనుకుంటున్నాను ఈ ముక్కలకి, లేకపోతే రెండో జాడీ కూడా పట్టాలి. అందులో మాగా వేద్దాము అని అనుకుంటున్నాను. ఇది ఒక్క చేతి మీదే అవుతున్నాయండి పనులన్నీ. ముక్కలు కట్ చేసుకోవటం, క్లీన్ చేసుకోవటం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ నీట్గా అన్నీ చేసుకుని పెట్టుకుని ఇలాగ కలుపుకుంటే అండి. ఆ వీడియో అందరూ చూసి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా చిన్న చిన్నగా ఇంట్లో పచ్చళ్ళైనా కారాలైనా మొక్కలు పెంచుకోవటంలైనా ఏదైనా సరే మనస్ఫూర్తిగా మీరు చేయండి. అన్నీ కూడా మంచి పంటనిస్తాయి. ఈ పచ్చళ్ళు కూడా సంవత్సరం తిన్నా సరే పోకుండా ఉంటుంది. జాగ్రత్తగా మీరు గాలి ఏం తగలకోకుండా మంచిగా పెట్టుకుంటే అది నిల్వ పచ్చడి అవుతుందండి. లేకపోతే బయట పెట్టేసి ఎక్కడ పడితే పెట్టేస్తే పోతుంది. కారం అనగా పచ్చళ్ళు అనగా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరి గాలి తగలకోకుండా. ఒక్క చేతితోటే పచ్చడి తీయాలన్నా కారం తీయాలన్నా ఎవరో ఒకళ్ళ చేతితోటే తీయాలి. నేను అలాగే తీస్తాను. అంటే స్టోర్ రూమ్లో అన్నీ నిలవ పెట్టుకుంటాం కదా, కిచెన్లోకి ఎంత కావాలని పెట్టుకుంటామో నెలకు సరిపడగా, అయిపోయాక మళ్ళీ తీసుకుంటాం. ఈ పచ్చళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఓకే. ఈ జాడీకి కొంచెం ఎక్కువ అయినాయండి. ఇది ఈ డబ్బాలో పెట్టాను. ఎందుకంటే మూడో రోజు చూసేటప్పటికి మనకి ఇది దిగిపోద్ది. ఇంకా పడుతుంది నూనె.
మాగాయ ఆవకాయ పచ్చడి. మాగాయ ఆవకాయ కలిపేసి జాడీలోకి ఎత్తేసాను. ఈ జాడీలు చూసారా ఎంత బాగున్నాయో? అవి విజయవాడ నుంచి తీసుకొచ్చారండి, 3 జాడీలు. అది ఇందులో మాగాయ ఒకటిని ఆవకాయ పెట్టేశాను. తర్వాత మీకు 3వ రోజు కలిపినప్పుడు మళ్ళీ చూపిస్తాను. చాలా బాగుంటుందండి. చిన్న రసాల కాయలు తీసుకొచ్చాను, ఆవకాయ మాగాయ కూడా పెట్టేశాను. చూస్తారు కదా నా వీడియో అందరూ. బాగా ఉంటుందండి ఈ వీడియో. మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి మర్చిపోకుండా. ఏమన్నా తెలియకపోతే కామెంట్ పెట్టండి. మీ బంధువులకి స్నేహితులకు కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఈ సంవత్సరానికి మాకు తొందరగానే కారం కొట్టుకుంటా అయిపోయింది. పచ్చడి పట్టేసుకున్నాం. ఇంకా నేను అల్లం పచ్చడిని టమాటా పచ్చడి పెట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. సరేనండి. హాయ్ అండి. ఆవకాయ మాగాయ పట్టాను. 3వ రోజు దాన్ని కలుపుదామని తీస్తున్నాను. ఎలా ఉందో చూద్దామండి. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఓహ్, ఆయిల్ ఫుల్గా వచ్చేసింది కిందకి. చాలా ఆయిల్ వచ్చేసింది. భలే కలర్ కింద ఉందండి. సరే, ఇప్పుడు ఇది ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కూడా మనకు సరిపోయి అనుకోండి, ఏమీ వేసుకోవసరం లేదు. ఇప్పుడు దీన్ని నేను ఇందులోకి వేసేస్తాను. ఓకే, రెడీ. ఇవి చిన్న రసాలండి. ఇవి ఎందుకంటే బుధవారం వెళ్ళానండి నేను. మరి ఈరోజు సండే, మరి కాయలు ఏమైనా వచ్చినాయో లేదో నాకైతే తెలియదు. ఇంకెందుకు మాగాయ కూడా పట్టేసాను కదండి, అందుకే కాయ జోలికి వెళ్ళలేదు నేను. ఎలాగ ఉందండి, నోరు ఊరిపోతుంది కదా కొత్త ఆవకాయతోటి. జాగ్రత్తగా పెట్టుకోవాలండి, పాడవకోకుండా. కాయ ఇచ్చిన వాళ్ళు కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా ఏంటంటే ఒక 3 నెలల తర్వాత పాడైపోతుందని అంటున్నారు. అందుకే మనం ఈసారి ఏం చేస్తున్నామంటే ప్రతిసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల సంవత్సరం అంతా ఉన్నా ఏం అవ్వట్లేదు. ఇప్పుడు ఇది తిరగదేతాక మగవాళ్ళు ఉండాలండి. అబ్బాయిలు లేరు కాబట్టి మేమే కొంచెం ఇలా తీసుకొని జాగ్రత్తగా దాన్ని కలుపుకొని వేసుకోవాలి. ఆయిల్ అయితే అవసరం లేదు అనుకుంటున్నాను నేను. చాలా ఆయిల్ వచ్చిందండి, ముందే పోసేసాను చాలా మటుకి. గ్రేవీ కూడా బాగానే వచ్చింది. ఇంకా కొంచెం ఉంది. ముందు నేను ఏం చేయవలసిందంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి తర్వాత ఇందులో ఇవ్వాల్సింది. నేను ముందుగానే అందులో వేసేసాను కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. జాడీలో తీసేసాను ముందుగానే. అంతా కలిసిపోద్ది 3వ రోజు. నేను 3వ రోజుకి చేయాలనుకున్నానండి, చేయలేదు. ఇప్పుడు 5వ రోజు అండి ఇది. 5వ రోజున తిరగదీసేస్తున్నాను. అదిగోండి, ఇందులో వేసి ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసాను. ఎందుకంటే ఆయిల్ ఇప్పటికే ఎక్కువైంది. నాకు కొంచెం ఉప్పు ఎక్కువన్నట్టు అనిపిస్తుంది అండి. ఊరేటప్పుడు సరిపోద్దేమో అనుకుంటున్నాను. చూద్దాం. కొంచెం అందులో తీస్తాం కదా, వాడుకుంటారు పిల్లలు. అన్నంలోకి సరిపోతుంది అంటే సరే, లేకపోతే
ఇంకో 10 కాయలు తీసుకొచ్చి కలుపుదాం. కొంచెం నాకు అనిపిస్తుంది ఉప్పు ఎక్కువ తినాలిగా, పిల్లలైతే తింటారు. దీంతో తీసుకుని అందులో వేస్తాను. అన్నీ బాగానే సరిపోయాయండి. ఉప్పే కొంచెం నాకు డౌట్గా అనిపిస్తుంది, ఇంకా బద్దకు పడితే సరిపోద్ది. చూపించు, ఇది కూడా చూపించు. ఇదిగోండి, చిన్న డబ్బాలో కొంచెం మిగిలింది జాడికి ఎక్కువయ్యి ఇందులో వేసాను కదా, ఇందులో ఇంకా నూనె పోసానండి. చూడండి, నూనె ఇలా ఉండాలి, ములిగిపోయి ఉండాలి, ముక్క ఎక్కడ కనపడుకోకుండా. ఏదన్నా మనకు కనపడింది అనుకోండి బూజు పడుతుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఇలా ఉండాలి నూనె ఆవకాయకి. ఇది ఇప్పుడు చిన్నదే కదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. పిల్లలు బయట ఉంటే వాడేస్తారు, ఇంకా స్టార్ట్ చేసేస్తారు. ఇది ఆవకాయ అండి, అయిపోయింది. ఇది మాగా ఇప్పుడు ఇది ఇప్పి చూసి నేను తాలింపు వేయాలి, చూస్తాను. మాగాయ, పచ్చి మాగాయ అండి. ఓకేనా. ఆవకాయ మళ్ళీ జాడీలోకి తీసేస్తానండి. దీంట్లోనే మాగాయ కూడా వేసేసి అది కూడా అది ఎలా ఉందో చూసి, ఉప్పు కారం ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసి అవి కూడా చేద్దామని. ఇదిగోండి, ఇది పచ్చి మాగాయ. సరే, దీనికి నూనె సరిపోద్దండి, నూనె వేయక్కర్లేదు, మాగాయ కదా. తాలింపు కొంచెం తాలింపు వేసుకోవాలి. ఇంక ఇందులో ఏ అవసరం లేదు అనుకుంటున్నాను నేను. దీంతో తిప్పేస్తే సరిపోయింది. అంటే అవి ముక్కలు కాబట్టి ఇందులో ఇవ్వాల్సి వచ్చింది. ఈ జాడీలోను నిండగా లేదు కదండి, ఇది చక్కగా గట్టి తిరిగిపోతుంది కాబట్టి నేను ఇలా చేసేసి తాలింపు వేసేస్తాను. ఒక గిన్నెలోకి తీస్తానండి కొంచెం. ఇది కూడా ఇందులో వేసేసానండి. ఇందులో ఉండగానే తాలింపు వేసేసి అప్పుడు జాడీలోకి ఎత్తేస్తాను. సరే, బాగుందండి ఇది కూడా. ఇంకా నూనె అవసరం లేదనుకుంటున్నాను దీనికి. కొంచెం ఆయిల్ ఎలాగ వేసి తాలింపు పెడతాం కాబట్టి ఆయిల్ సరిపోద్ది. ఉప్పే చూడాలి. దీంట్లో కూడా నాకైతే కొంచెం ఉప్పు అన్నం పెట్టిన పులుపులాగా ఉంది, సరిపోద్దండి. ఇంకా వేయక్కర్లేదు, ఏమీ వేయక్కర్లేదు. దాంట్లో అన్నీ సరిపోయింది, దీంట్లో అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు దీన్ని తాలింపు వేస్తాను కానీ మాగాయకి కొంచెం తాలింపు వేస్తున్నానండి. మొన్న కట్టినప్పుడు వేసుకోవచ్చు, 3 రోజులు తరినప్పుడు కూడా వేసుకోవచ్చు అండి. నేను వేయలేదు. ఎక్కువ వేయకూడదు, అంటే అన్నీ వేసేసాను కదా. ఆవపిండి కూడా వేసాను, ఎక్కువ అయితే మరి చేదు అవుతుంది. మిరపకాయలు, ఎండుమిరపకాయలు,
ఈ సితగొట్టేసుకుని పై తొక్క తీసేసుకుని సరిపోద్దండి. అంటే ఒలిసిన వెల్లుల్లిపాయలు అందులో వేసాం కాబట్టి ఇందులో పెద్ద వేసాం అసలేదు. ఎండు మాగాయ అయితే అప్పటికప్పుడు తీసుకొని వేసుకోవచ్చండి. దాంట్లో కరివేపాకు కూడా వేసుకుంటారు. ఇది ఇంకా మనం తీసేసుకునేటప్పుడు ఇంకా తాలింపు అవసరం లేదు. ఇంక తాలింపు వేసినాం కాబట్టి తీసుకొని మనం వాడుకోవచ్చు. ఓకే అండి, సరిపోయింది. అలాగా వేగిపోయింది. ఇది పట్టుకోలేదు. బాగా వేగిందండి, సరిపోద్ది. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కదా, గమ్ముని ఏమవుతుందని కొంచెం వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడే పచ్చిమిరపకాయ బాగా ఊరిపోయిందండి, చాలా బాగుంది. పచ్చిమిరపకాయ ఆవకాయ ఎత్తేస్తాను. ఇది కూడా జాడీలోకి ఎత్తేస్తాను. కొంచెం చిన్న బాక్స్లోకి తీస్తానండి. మళ్ళీ జాడీలో తీయాలంటే కష్టం, బాక్స్ తెస్తాను. నుండి గాజు సీసాలోకి అంటే ఇంకా స్టార్ట్ చేస్తారు కదా, మళ్ళీ ఏం తీయను, పెద్ద జాడీ కదా అనేసి ఇందులో తీసేస్తాను. పిల్లలు వేసుకుని తింటాం మొదలెడతారు. ఇంకా ఇది మాగాయండి. రుచికరమైన పచ్చళ్ళు చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మంచి కాయ దొరికితే చాలు, వదిలిపెట్టొద్దు మీరు ఎవరు కూడా. ఇది వాడుకోవటానికి సీసాలో వేసాను. ఇది ఇలా పెట్టేస్తానండి. ఆవకాయ కూడా చిన్న డబ్బాలోకి తీసాను. ఇప్పుడు దీన్ని ఇందులో తీసేసుకుందాం ఉన్న జాడీలోకి. ఆవకాయ మాగాయ ఈ రోజుతోటి కంప్లీట్గా ఓ పక్కన పెట్టేస్తానండి. 3వ రోజు 5వ రోజు తిరగేసాను. ఉప్పు కారం మొత్తం అంతా బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం తినడానికి ఇంట్లో సీసాలోకి తీసాను. ఆవకాయ మాగాయ కూడా ఇదేమో జాడీలో పెట్టేసి పిల్లలు దుబాయ్ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసి ప్యాకింగ్ చేస్తానండి. ఓకేనండి, మా వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీ శ్రేయాభిలాషినైనా నన్ను
ఇంకా మీ సపోర్ట్ కావాలని అడుగుతున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులకి మిత్రులందరికీ కూడా థ్యాంక్స్. మరో వీడియోలో కలుద్దాం.